హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ మరియు సీనియర్ సిటిజన్లకు భారీ శుభవార్త. అదేంటనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం మరియు సౌలభ్యం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 60 సంవత్సరాలు పైబడిన అర్హులైన పౌరులకు మరియు స్త్రీలకు అందరికీ సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డు కేవలం గుర్తింపు పత్రంగానే కాకుండా రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా వృద్ధులకు అందుబాటులో ఉన్న అనేక ప్రయోజనాలు, రాయితీలు మరియు సౌకర్యాలను సులభంగా పొందేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశాలు: వృద్ధులకు అధికారిక గుర్తింపును అందించటం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో వారికి రాయితీలు రాయితీలు ప్రయోజనాలను సులభంగా యాక్సెస్ చేసుకునేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వివిధ సేవల వద్ద అంటే హాస్పిటల్స్, బ్యాంకులు మొదలైన వాటి వద్ద ప్రాధాన్యత అనేది ప్రియారిటీ ఇచ్చేదానికి కూడా ఉపయోగపడుతుంది ఈ కార్డ్ అనేది. అత్యవసర సమయాల్లో సమర్పించాల్సిన వారి వివరాలను కార్డుపై అందుబాటులో ఉంచడం వల్ల ఇది సీనియర్ సిటిజన్‌లకు ఎంతోగానో మేలవుతుంది. ఇకపోతే అర్హతలు: ఈ కార్డు పొందడానికి దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి 60 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఇక సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాము. మొదటిది, రైల్వే ప్రయాణాలలో రాయితీలు. 60 ఏళ్లు పైబడిన పురుషులకు మరియు 58 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు ఇద్దరికీ టికెట్ ధరలో 40% రాయితీ అనేది లభిస్తుందన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై నిబంధనల ప్రకారంగా. ఇకపోతే 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు 50% వరకు వీరికైతే రాయితీ పొందే అవకాశం ఉంటుంది రైల్వే నిబంధనల ప్రకారంగానే. ఇకపోతే బస్సు, విమాన ప్రయాణాలు కొన్ని రోడ్డు రా రోడ్డు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు మరియు విమానయాన సంస్థలు సీనియర్ సిటిజన్లకు రాయితీలను అందిస్తాయి. ఈ కార్డును చూపడం ద్వారా ఆయా సంస్థల నిబంధనల మేరకు రాయితీని కూడా పొందవచ్చు. ఇక మూడోది, ఆరోగ్య సంరక్షణ. సో ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఒక ఓపీ కౌంటర్లు, పరీక్షల వద్ద ప్రత్యేక క్యూ లైన్‌లు ఈ యొక్క వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ సెపరేట్ క్యూలనైతే పెట్టడం జరుగుతుంది. కొన్ని ల్యాబులు, ఫార్మసీలలో డిస్కౌంట్లు కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ల కార్డు వల్ల అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ మరియు ఆర్థిక ప్రయోజనాలు. బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లపై అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే సీనియర్ సిటిజన్ల కంటే 60 ఏళ్లు పైబడిన వారు, సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 సంవత్సరాల పైబడిన వారందరినీ సూపర్ సీనియర్ సిటిజన్లుగా పేర్కొంటాము. సో అధిక పన్ను మినహాయింపు పరిమితులు కూడా వర్తిస్తాయన్నమాట. ఇక ప్రభుత్వ పథకాలు: ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఐజీఎన్ఓపీ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత సులభంగా నిరూపించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్, ఉదాహరణకు ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు సంబంధించిన ప్రక్రియలోనే సహాయకారిగా ఉంటుంది. ఇకపోతే ఇతర ప్రయోజనాలు: మ్యూజియంలు, పార్కులు, చారిత్రాత్మక ప్రదేశాలు, కొన్ని సినిమా హాళ్లలో ప్రవేశం రుసుము రాయితీ లేదా ఉచిత ప్రవేశం లభించే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా కార్డుపై అత్యవసర సంప్రదింపు వ్యక్తి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా నేము, అలాగే ఫోన్ నంబర్ ముద్రించబడి ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అయితే వారికి హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది క్వెషను. సో సింపుల్ అండి. మీరు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మాత్రమే దీనిని స్వీకరిస్తారనైతే తెలుసుకోవాలి. ఆ తర్వాత సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్స్, డీఏ లేదా సంబంధిత సిబ్బంది ఏపీ సేవా పోర్టల్‌లో లాగిన్ అయ్యి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తుదారు సమయానికి చివరగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట.
సో, ముఖ్యంగా బయోమెట్రిక్ ఐరిస్ అథెంటికేషన్ అయితే అవసరమవుతాయి ఈ ప్రక్రియకు. ఇక అలాగే ఈ దరఖాస్తుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అండి. పాస్‌పోర్ట్ సైజ్ రీసెంట్‌గా తీసుకున్నటువంటి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అలాగే వయసు ధృవీకరణ పత్రం కింద వచ్చేసి ఆధార్ ఆధార్ కార్డ్ అప్‌డేట్ హిస్టరీ, వయసు స్పష్టంగా ఉంటే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వృద్ధాప్య పింఛన్ కార్డు లే లేదంటే ఉదాహరణకు ఎన్టీఆర్ భరోసా కార్డు లేదా పుట్టిన రోజు ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ లేదంటే పాస్‌పోర్ట్ గానీ, పాన్ కార్డ్ గానీ వంటివి ఇతర అధికారిక పత్రాలు సచివాలయ సిబ్బంది సూచన మేరకు అయితే ఈ విధంగా బ్లడ్ గ్రూప్ వివరాలు గూడా అంతే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ పైన నమోదు చేయబడి ఉంటుందనమాట. కార్డ్‌పై ముద్రించడం కోసం ఆహ్, బ్లడ్ గ్రూప్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో, మనము ఇదివరకే చెక్ చేసుకొని ఉన్నట్లయితే ఆ బ్లడ్ గ్రూప్ చెప్పవచ్చు. లేదంటే ఇంతవరకు చెక్ చేయలేదంటే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వర్కింగ్ మొబైల్ నంబర్ దరఖాస్తుదారుని దరఖాస్తుదారుది లేదంటే కుటుంబ సభ్యులది ఓటీపీ మరియు కమ్యూనికేషన్ కోసము ఒక మొబైల్ కావాల్సి ఉంటుంది. సో, అలాగే దరఖాస్తు రుసుము ఈ ఈ సేవ కోసం ప్రభుత్వం నామమాత్రపు రుసుముగా సుమారుగా రూ. 40 వసూలు చేస్తుంది. సో, కాబట్టి దుస్థితి, దరఖాస్తు స్థితి మరియు కార్డు జారీ. రిజిస్ట్రేషన్ అండి మొదటి ప్రాసెసు. రిజిస్ట్రేషన్ సచివాలయంలో దరఖాస్తు నమోదు చేయగానే దరఖాస్తుదారునికి ఒక అప్లికేషన్ ఆర్ ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన రసీదు లేదంటే ఎస్ఎంఎస్ వస్తుంది. ఇకపోతే ప్రాసెసింగ్ సమయం. దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి దానికి పరిశీలించి సాధారణంగా 7 పని దినాల్లోపు ఆమోదిస్తారు. సో, అదేవిధంగా స్టేటస్ చెక్ దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఐడీని ఉపయోగించి ఏపీ సేవా పోర్టల్ లేదా అంటే సచివాలయ వెబ్‌సైట్‌లలో స్టేటస్ లింక్ ద్వారా తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు అనైతే చెప్పడం జరిగింది. సో, కాబట్టి కార్డ్ ప్రింటింగ్ అండి. సో, మనకు ఆ కార్డ్ గనుక అప్రూవల్ అయినట్లయితే దరఖాస్తుదారు ఆమోదం పొందిన తర్వాత సచివాలయంలోనే కార్డ్ ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రస్తుత విధానానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వం భౌతిక ప్లాస్టిక్ కార్డులను జారీ చేయటం లేదు. కాబట్టి ఆమోదం పొందిన కార్డు వివరాలతో కూడిన డిజైన్‌ను పేపర్‌పై ప్రింట్ చేసి వేసి ఇస్తున్నారు. సో, కాబట్టి ఈ విధంగా కలర్ ప్రింట్ మరియు లామినేషన్ విషయానికొచ్చినట్లయితే సచివాలయంలో కలర్ ప్రింట్ సౌకర్యం ఉంటే కలర్ ప్రింట్ తీసుకోవడం మంచిది. దాన్ని బయట నెట్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రాల్లో ఏటీఎం కార్డ్ సైజులో కత్తిరించి లామినేషన్ చేయించవచ్చు. అలాగే పీడీఎఫ్ సౌకర్యము. సచివాలయంలో కలర్ ప్రింటర్ పోతే ఆమోదించబడిన యొక్క పీడీఎఫ్ ఫైల్‌ను మీ వాట్సాప్‌కు పంపమని కోరవచ్చు. దానిని మీరు బయట కూడా కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని 60 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కేవలం రూ. 40 నామమాత్రపు రుసుము చెల్లించి ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వృద్ధులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. సో, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తమ సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైనటువంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఈ కార్డు వృద్ధుల దైనందిన జీవితంలో సౌలభ్యాన్ని పెంచడానికైతే దోహదపడుతుంది.